హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'ద గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, రష్మిక మందాన లీడ్‌గా వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ పీజీ చేయడానికి కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్‌లో ఒక అబ్బాయి తనని ఇంప్రెస్ చేయడం అండ్ నచ్చడం వల్ల ఇద్దరూ లవ్‌లో పడతారు. ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి? వాటిని ఓవర్‌కమ్ చేస్తుందా? లేక విక్టిమ్ అవుతుందా? లాస్ట్‌కి ఏమవుతుంది? అనేదే ఈ స్టోరీ. పాజిటివ్స్ అంటే స్టోరీ లైన్ అండ్ కాన్సెప్ట్. ఎక్కువగా అమ్మాయిలకి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఒక అమ్మాయి తన లైఫ్‌లో ఏమేం ఫేస్ చేస్తుంది? తన చైల్డ్‌హుడ్‌లో, యాస్ ఎ టీనేజర్‌గా, ఆ తర్వాత ఒక అడల్ట్‌గా, ఇలా అన్ని ఫేజెస్‌లో వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఇందులో బాగా చూపించారు. అండ్ కొన్ని సీన్స్‌లో రైటింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా బావుంది. మెయిల్ లీడ్ కూడా బాగా చేశారు. క్లైమాక్స్ అండ్ ఒక మిర్రర్ సీన్ నాకు చాలా నచ్చాయి. ఇక నెగెటివ్స్‌లోకి వెళ్తే స్టోరీ లైన్ బావున్నప్పటికీ ఆ కాలేజ్ సెటప్ అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ మెయిల్ లీడ్ క్యారెక్టర్ కూడా టూ మచ్ ఎగ్జాజరేటెడ్‌గా రాశారు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే హానెస్ట్‌లీ ఒక మంచి పాయింట్. బట్ ఎగ్జిక్యూషన్ బాలేదు. పైగా లాగ్ అండ్ స్లో ఉంది. నాట్ ఫర్ ఎవ్రీవన్. బట్ కొందరికి మాత్రం బాగా హెల్ప్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో, వన్ టైమ్ చూడొచ్చు. స్పెషల్లీ గర్ల్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అడల్ట్ కాంటెంట్ ఏమీ లేదు. బట్ డిస్టర్బింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో, పిల్లలతో చూడొద్దు. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.